ఇక మరో కీలకమైన వార్త అండి. 17వ ఉపరాష్ట్రపతిగా రాధాకృష్ణన్ గారు గెలిచారు. 452 ఓట్లు పొందారు ఆయన. సుదర్శన్ రెడ్డికి 300 ఓట్లు వచ్చాయి. 152 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. చిన్న వయసులోనే రాజకీయాల్లోకి ప్రవేశం. మహారాష్ట్ర గవర్నర్ కూడా విధులు నిర్వర్తిస్తూ ఉన్నారు ఈయన. సో అతి చిన్న వయసులో ఈయన ఉపరాష్ట్రపతిగా గెలిచిన వ్యక్తిగా ఈయన చెప్తున్నారు. ఇక్కడ మనం ఒక కీలకమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, మొత్తం ఓట్లు 781, పోలైన ఓట్లు 767. ఇండియా కూటమికి అంటే ఎన్డీఏ కూటమికి వచ్చిన ఓట్లు 452. ఇక ఇండియా కూటమి అంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి వచ్చిన ఓట్లు 300 ఓట్లు అనమాట. మరి ఒక పక్కనేమో ఇండియా కూటమి బలం పెరిగిపోతుంది, విపక్షాలను ఐక్యం చేస్తున్నాం, రకరకాల కారణాలు చెప్తూ ఉన్నారు. కానీ ఇక్కడ పరిస్థితి మాత్రం దానికి భిన్నంగా కనపడింది. ఒక కీలకమైన వార్త అంటే ఎవరికి తెలియదు అనుకోండి, ఇది ఏంటంటే ఎవరు ఓటేశారు, ఎవరికి వేశారు. ఎందుకంటే ఇది సీక్రెట్ బ్యాలెట్ ఓటింగు. తర్వాత దీనికి పార్టీలు విప్ జారీ చేసే అవకాశం కూడా లేదు. కాబట్టి ఎవరెవరికి ఓటేశారనేది ఎవరికి తెలియదు. అంతర్గతంగా అందుతున్న సమాచారం ఏంటంటే, ఈ రాధాకృష్ణన్ అనే అతను తమిళనాడుకు చెందిన వ్యక్తి. కాబట్టి ఈ తమిళ పార్టీలు ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న డిఎంకే లాంటి పార్టీలు కూడా మోడీ అంటే ఒంటి కాళ్ళపై విరుచుకుపడే పార్టీలు కూడా ఇక్కడ రాధాకృష్ణన్కి ఓటేశారంటే. ఎందుకంటే ఇక్కడ ఒక విషయాన్ని మనం కీలకంగా చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అదేంటంటే, తమిళ వాళ్ళకి విపరీతమైన భాషాభిమానం ఉంటుంది. వాళ్ళ భాష వాళ్ళ కోసం, వాళ్ళ ప్రాంతం వాళ్ళ కోసం వాళ్ళు దేన్నైనా పక్కన పెడతారు. వేరేసి మన తెలుగు వాళ్ళకి అట్టంటివే ఉండవండి. ఎందుకంటే మన తెలుగు వాళ్ళకి కనుక నిజంగా ఆ ఇది ఉంటే ఈయనకి ఇంకొన్ని ఓట్లు పడాయి. ఎందుకంటే ఇక్కడ బీఆర్ఎస్ ఏమో ఏదో యూరియా లేదని చెప్పి పక్క వెళ్ళిపోయింది. ఆ పక్కన జగన్మోహన్ రెడ్డి ఇండియా కూటమికి వేశారు. ఇంకా మన తెలుగుదేశం వాళ్ళు ఎలాగో ఆ కూటమిలో మన ఎన్డీఏ కూటమిలో సభ్యులు కాబట్టి దానికే వేస్తారు. కానీ ఆత్మ ప్రబోధానుసారం ఓటేమని చెప్పారు చూసారు రేవంత్ రెడ్డి. దానికి తగ్గట్టు ఎలా అయితే తమిళోడికే ఓటేశారో తెలుగు వాళ్ళంతా తెలుగు వ్యక్తికి ఓటేసి ఉంటే ఇంకొంత మార్పు వచ్చేది ఓటింగ్లో. కానీ మన తెలుగు వాళ్ళకి అంత ఇది ఉందని నేనైతే అనుకోలేదు. మన వాళ్ళు పెద్ద అట్లాంటి బట్టలే మనకి. సరే, ఏది ఏమైనా రాధాకృష్ణ గారికి కంగ్రాచులేషన్స్ అండి, ఉపరాష్ట్రపతిగా ఎన్నికైనందుకు మీకు. ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సిపి రాధాకృష్ణ ఘన విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై 152 ఓట్ల మెజార్టీతో గెలిచారు. మంగళవారం పార్లమెంటు సముదాయంలో ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం రాధాకృష్ణన్ విజయం సాధించినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పిసి మోడీ చెప్పారు. పార్లమెంటు ఉభయ సభల్లో సీట్లు 788, రాజ్యసభలో 6, లోక్సభలో 1 ఖాళీ ఉండగా 781 మందికి ఓటేసే హక్కు లభించింది. దీంతో అంటే బీజు జనతాదళ్ అన్న ఒక పార్టీ 7 ఉన్నారు, వాళ్ళకి బీఆర్ఎస్కి 4 ఉన్నారు, శిరోమణి అకాలీదళ్ ఒక పార్టీ, వీళ్ళందరూ ఓటింగ్కి దూరంగా ఉన్నారు. సో దీని సంఖ్య ఎంత అయింది? మొత్తం 769 మంది అయింది. 769 మందిలో కూడా ఇంకొక ఇద్దరే వచ్చినట్లేరు, 767 మంది ఓటింగ్ చేశారు. సో 98.2% పోలింగ్ జరిగింది. సాయంత్రం 6 గంటలకు అభ్యర్థుల ఏజెంట్లు, ఎన్నికల పరిశీలకులు, కౌంటింగ్ అధికారుల సమక్షంలో ఓట్ల లెక్కింపు చేపట్టి రాత్రి 7:20 విజేతను ప్రకటించారు. ఓట్లలో ఎన్డీఏ అభ్యర్థికి 60%, 60.10% ఓట్లు, ప్రతిపక్షాల అభ్యర్థికి 39.80% ఓట్లు వచ్చాయి. ఇప్పటివరకు జరిగిన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో గోపాల్ స్వరూప్ పాఠక్ అనే ఆయన గతంలో ఎప్పుడో 52.7%, బైరాన్ సింగ్ షెకావత్ ఆయనకి 59.82% తర్వాత విజేతకు దక్కిన అత్యల్ప ఓట్ల శాతం ఇదే. ఇప్పటివరకు సర్వేపల్లి రాధాకృష్ణ, జస్టిస్ హిదయుల్ తుల్లా, శంకర్ దయాళ్ శర్మలు మాత్రమే ఏకగ్రీవంగా ఎన్నిక కాగా మిగిలిన వారంతా పోటీ ద్వారా గెలిచారు. ఇందులో 1992లో కేఆర్ నారాయణ అత్యధికంగా 99.86 ఓట్లు రాగా 1969లో గెలిచిన గోపాల్ స్వరూప్ పాఠక్కు అతి తక్కువగా 52.7 మాత్రమే వచ్చినాయంట. మోదీ ప్రభుత్వం వచ్చాక జరిగిన ఎన్నికల్లో వెంకయ్యనాయుడు గెలిచారు, తర్వాత జగదీప్ ధన్కడ్ గెలిచారు. కానీ ఈసారి ఉపరాష్ట్రపతికి అనుకున్న దానికంటే 14 ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఇదే ఇక్కడ కీలకమైన అంశం. ఆ 14 మంది ఎవరనేది చాలా డిస్కషన్ జరిగింది. దాని తర్వాత తెలిసింది ఏంటంటే, ఈ తమిళనాడుకు చెందిన వాళ్ళు తమిళ పార్టీ అతను తమిళనాడు వ్యక్తి కాబట్టి వాళ్ళు ఓటు వేసుకున్నారంట. దాదాపు 40 మంది ఎంపీలు తమ ఆత్మ ప్రబోధానుసారంగా ఓట్లు వేశారని లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జాయస్వాల్ చెప్పారు. వీటిలో చెల్లని ఓట్ల ప్రస్తావన ఉంది. ఈసారి ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో చెల్లని ఓట్లు 15 చొప్పున ఉన్నాయి. చూసారా ఎంత కామెడీ అంటే, వీళ్ళు ఎంపీలు
రాజ్యసభ ఎంపీలో మరి ఏ పార్లమెంట్ సంబంధించిన ఎంపీలు తెలియదు, కానీ వీళ్ళు ఎంపీలు అంటే దేశంలో రిప్రజెంట్ చేస్తున్న కీలక సభ్యులు అనమాట. వీళ్ళకి ఓటేస్తాం చేత కాదండి, వీళ్ళకి 15 మందికి ఓటేస్తాం చేత కాదు, 15 ఓట్లు చెల్లనోట్లుగా పడినాయి అంట. ఇంత పెద్ద మనుషులు వీళ్ళకి ఓటేటివే రాకపోతే ఇంక వీళ్ళు మనకి పరిపాలన ఏం చేస్తారు? మనల్ని ఏం బాగా చూసుకుంటారండి వీళ్ళు? ఇక ఒకసారి మన రాధాకృష్ణ గారి గురించి చూస్తే ఇప్పటివరకు 14 మంది ఉపరాష్ట్రపతులుగా సేవలందించారు. రాధాకృష్ణన్ 15వ వ్యక్తి అవుతారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన 13/5/1952 నుంచి 62 వరకు, మొహమ్మద్ అన్సారీ 2007 నుంచి 17 వరకు అత్యధికంగా 10 ఏళ్ల చొప్పున ఈ పదవిలో కొనసాగారు. అత్యల్పకాలం వివి గిరి ఆయన వన్ ఇయరే ఉన్నారంట, 1 year 55 days. ఆ తర్వాత ఆర్ వెంకట్రామన్ అనే ఆయన 2 సంవత్సరాలు 327 రోజులు ఉన్నారంట. వీరిద్దరి తర్వాత రాష్ట్రపతులు అయ్యారు. వేరే ఏ పదవి లేకుండా అకస్మాత్తుగా రాజీనామా చేసి 2 ఏళ్ల 344 రోజులకి ఉపరాష్ట్రపతి నుంచి వైదొలిగిన తొలి వ్యక్తి జగదీప్ ధన్కడ్. ఉపరాష్ట్రపతులుగా పనిచేసిన వారిలో సర్వేపల్లి రాధాకృష్ణన్, జాకీర్ హుస్సేన్, వివి గిరి, ఆర్ వెంకట్రామన్, శంకర్ దయాళ్ శర్మ, కేఆర్ నారాయణ రాష్ట్రపతులు అయ్యారు. నారాయణన్ తర్వాత ఇప్పటివరకు ఒక్క ఉపరాష్ట్రపతి కూడా రాష్ట్రపతి కాలేకపోయారు. సో ఇది పరిస్థితి. పాపం ఇలా అంటే అనుకున్న దానికన్నా మరీ తక్కువ ఓట్లు వచ్చాయన. ఇండియా కూటమిలో కలిసి లేదు, ఇండియా కూటమి ఒక మాటపై లేదు, ఒక తాటిపై లేరు. ఇండియా కూటమిలో విభేదాలు స్పష్టంగా కనిపిస్తాయంటానికి ఇది ఒక ఉదాహరణ.